పచ్చని పొలాలను కార్పొరేట్ సంస్థలకు తారాదత్తం చేయడం అన్యాయమని రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని ఖండిస్తూ కరేడు భూసేకరణ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కె సంజయ్ కుమార్ తెలిపారు. పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి పిలుపు మేరకు నెల్లూరు వీఆర్సీ సెంటర్లో 43 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 2 రోజులు నిరసన దీక్ష చేపట్టారు. మద్దతుగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్, రూరల్ నాయకులు మల్లికార్జున్ రెడ్డి, జిల్లా ఓబీసీ చైర్మన్ సిరివెల్ల నరేష్, సుధాకర్ రెడ్డి, అనీఫ్, సేవాదల్ సుజాత, షేక్ ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వము వన మహోత్సవం పేరిట అనేకమైన ర్యాలీలు నిర్వహిస్తుంది. సేవ్ ద ట్రీస్, సేవ్ ద ఎర్త్ అని చెప్పి ఈరోజు ఎక్కడ చూసినా ర్యాలీలు. కానీ అదే విధంగా ఈరోజు మన నెల్లూరు జిల్లాలోని కరేడు అనే చిన్న గ్రామం 16,000-20,000 మంది ఉండే జనాభా ఉండే ప్రాంతంలో ఈరోజు పచ్చటి పొలాలు, పచ్చటి ప్రకృతి, అన్ని కూరగాయలు, అన్ని పూల మొక్కలు, పంట లేదు. మనకు ఉలవపాడు అంటే మామిడికాయలు, సపోటాలు, కొబ్బరి చెట్లు, మంచి మత్స్య సంపద. అయితే అక్కడ ఉండే వాళ్ళంతా ఎవరంటే యానాదులు, గిరిజనులు, మత్స్యకారులు, పల్లె రైతులు, రైతు కూలీలు, ఇలాంటి వాళ్ళు జీవనం సాగిస్తుంటే దాని మీద కార్పొరేట్ వాళ్ళ కన్నుబడింది. ఈరోజు ఇండోసోల్ అనే కంపెనీ ఆ పచ్చడి పొలాల మీద కన్నుబడి ఆ ప్రాంతాన్ని అంతటిని ఆక్రమించాలని, ఆ ఫ్యాక్టరీలు దాన్ని చేయాలని ఈరోజు ప్రభుత్వం మీద చొరవ చూపిస్తే కంపెనీ కంటే ఎక్కువగా ఈరోజు ప్రభుత్వం పరిగెత్తుకొని వచ్చి హడావుడిగా ఆ ప్రజలందరూ కూడా, మీరు మొన్న గ్రామ సభకు మేమందరం అజయ్ బాబు అందరూ వచ్చారు, కమ్యూనిస్ట్ నాయకులు, అనేక మంది ప్రజా సంఘాలు, కాంగ్రెస్ పార్టీ అన్ని సంఘాలు వెళ్ళాడ. ఒక్క ఏక బిగిన గట్టిగా వద్దునే వద్దు అని మేమందరము చెప్తున్నాం. ప్రజల మద్దతుగా ఉన్నాం. అక్కడ ప్రజలైతే చిన్న బిడ్డలు, మహిళలు, పెద్దలు అందరూ వచ్చి మా భూములేమో మేము చావనైనా చేస్తాం, కానీ మేము ఎలా బతుకుతాం, బయటకు పోయి మా గొర్రెలు ఏం చేయాలా, మా పశువులు ఏం చేయాలా అని చెప్పి ఏక బిగిన అరుస్తుంటే గ్రామ సభకు వచ్చిన సబ్ కలెక్టరు బేరమాడుతా ఉంది, మీకేం కావాలో చెప్పండి అని. ఎంత దౌర్భాగ్యం అండి. ఈరోజు అదే వైఎస్ఆర్ గవర్నమెంట్, అదే జగన్మోహన్ రెడ్డి 5,500 ఎకరాలు ఆ యొక్క ఇండోసోల్ కంపెనీకి ఇస్తామని చెప్పి గతంలో చెప్తే ఏమన్నారు? మీకు ఆ యొక్క విశ్వేశ్వర రెడ్డి మీ బంధువా, మీ బినామీ, లేదా భూకుంభకోణం, భూదాహం, జగన్మోహన్ రెడ్డి కుట్రన్నారు. ఈరోజు మీరు నడుస్తున్న నడకలేంటి? టీడీపీ అడుగు జాడల్లో ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి టీడీపీ నడుస్తుంది. చంద్రబాబు గారు ఈరోజు నారాయణ గారు నెల్లూరులో పిల్లల చేత ప్లకార్డులు పెట్టిస్తున్నాడు. అవసరం ఏంటి? అన్ని సంఘాలు, ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు నాయకులు, మిత్రులు అందరూ కలిసి ప్రజా గొంతు, ఇది ఒక పార్టీ ఏదో చేసేది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ గొంతు ఇప్పాలి. పేద ప్రజలకు అండగా ఉండాలి, రైతు కూలీలకు అండగా ఉండాలి. మనందరము ఆ విధంగా లేకపోతే ఆ ప్రాంతాలు నాశనం అయిపోతాయి, మనకు మామిడికాయలు దొరకవు. కాబట్టి మనందరం కూడా గట్టిగా ఉద్యమిద్దాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా సెంటు భూమి కూడా కరేడు ప్రాంత ప్రజల నుంచి తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డంగా నిలబడుతుంది. మేమందరూ కూడా ఉద్యమిస్తాం. కరేడు రైతుల పోరాటానికి మద్దతుగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా కేంద్రంలో చేసేటటువంటి దీక్షని ప్రజా సంఘాలు అట్లాగే వామపక్ష పార్టీలుగా మేము వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తున్నాం. మరి కరేడులో రైతుల పోరాటం కోతులన్నిటికీ మూతులు ఒకటే అనే చందంగా ఉందని మాకు అనిపిస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇదే విశ్వేశ్వర రెడ్డి షిర్దీ సాయి ఎలక్ట్రికల్ సాయానికి 100 ఎకరాలు చేవూరు, రావూరు మధ్య కేటాయించాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు, జనసేన నాయకుడు వీళ్ళందరూ కూడా బీజేపీ జగన్మోహన్ రెడ్డికి బినామీ విశ్వేశ్వర రెడ్డి అని చెప్పారు. ఈరోజు అదే విశ్వేశ్వర రెడ్డికి 8,400 ఎకరాలు మరి చంద్రబాబు నాయుడు గారు కట్టబెట్టాలని ప్రయత్నం చేయడం న్యాయమా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఒక 100 ఎకరాలు సరిపోద్ది ఆ ఫ్యాక్టరీ పెట్టాలంటే. మన కలెక్టర్ గారి చేతిలో 33,000 ఎకరాల భూమి ఉంది. మనం కావలికి పోయేటప్పుడు రేగడ చిలక దగ్గర అటు ఇటు గోడ కట్టుంటారు, 2,600 ఎకరాలు ఉంది.
ఎల్లకూరు రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే ఉండగా మనం అక్వైర్ చేసాం, అది అక్కడ పెట్టొచ్చుగా. లేదా ఉదయగిరి మెట్ట ప్రాంతం ఎక్కడ ఎండ తగిలితే అక్కడ సోలార్ విద్యుత్ తయారు చేయొచ్చు. దగదర్తి అడవుల్లో కానీ, ఉదయగిరి అడవుల్లో కానీ, రాపూర్ అడవుల్లో కానీ పెడితే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కాదా? మరి పచ్చడి పొలాలు ఉండేటటువంటి రైతు కడుపు కొట్టడం దేనికి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఈ భూదాహం అనేది చంద్రబాబు నాయుడికి మరీ ఎక్కువగా పట్టుకుంది. అమరావతిలో 33,000 ఎకరాలు అక్వైర్ చేశారు. తర్వాత జనం తిరగబడ్డారు, ప్రభుత్వం పడిపోయి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఈ రోజు మళ్ళా 44,000 ఎకరాలు మళ్ళా అక్వైర్ చేస్తున్నాడు, జనం తిరగబడతా ఉన్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఆ నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, లేకపోతే పోరాడతాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.